ప్రజలకు త్రాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ఎన్టీఆర్ సుజల సురక్ష త్రాగునీటి పథకం ఎంతో ఉపయోగపడుతుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. 11(4) డివిజన్లో ఆయన ₹2కే 20 లీటర్లు మంచినీటిని అందించే ఎన్టీఆర్ సుజల సురక్ష త్రాగునీటి పథకాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం హయాంలో ప్రారంభించిన ఈ పథకాలను గత ప్రభుత్వము నిర్వీర్యం చేసిందని మంత్రి నారాయణ చెప్పారు. నెల్లూరు నగరంలో త్రాగునీటి సమస్య లేకుండా చేసేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. నారాయణ పరో జ్యోతి ఆత్మా నారాయణ పరః ఇంతం విశ్వశంభువం పద్మకోశప్రతీకాశకుచయం చాప్యధోముఖం ఓకే ఓకే ఎన్ని లీటర్లు 20 లీటర్లు ఓకే 11 మరియు 4 ఈ 2 డివిజన్లలో ఎన్టీఆర్ సుజల కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది ఇప్పుడుది కాదు, 2014-19లోనే 6 లక్షల లీటర్లు ఎన్టీఆర్ సుజల వాటర్ని ఇవ్వాలని 3 మదర్ ప్లాంట్స్, ఒక 120 చిన్న ప్లాంట్లకు ప్లాన్ చేసి దాదాపు 2,75,00,000 కూడా ఖర్చు పెట్టాం. కానీ గత ప్రభుత్వం గత 5 సంవత్సరాలు దీన్ని ఆపేసింది. అంటే ఈ 2,75,00,000 ఏదైతే 2014-19లో ఖర్చు పెట్టామో అది ఎవరి సొమ్ము? ప్రజల సొమ్ము, ప్రజలు కట్టిన ట్యాక్సే. అంటే 2,75,00,000 వృధా అయిపోయింది. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే, ఈ ఎన్డీఏ ప్రభుత్వం రాగానే ఆ ఎన్టీఆర్ సుజల పథకం 6 లక్షల లీటర్లని యాక్చువల్గా టేకప్ చేసాం. ఆల్రెడీ 2 లక్షలు వాళ్ళు మదర్ ట్యాంక్స్ యాక్చువల్గా రెడీ చేసేసారు. ఇంకొక 1 లక్ష కూడా త్వరలో చేయబోతున్నారు. నెల్లూరు సిటీలో 60 ప్లాంట్లు పెడుతున్నారు. ఈరోజు 4వ వార్డులో ఏదైతే పెట్టామో అలాంటి ప్లాంట్ 40. ఇవి పెట్టడం వల్ల దాదాపు 30,000 కుటుంబాలకి, 30,000 ఇళ్ళకి స్వచ్ఛమైన వాటరు కేవలం ₹2కే 20 లీటర్లు వస్తుంది. ₹2కి 20 లీటర్లు వచ్చే విధంగా ఆ రోజు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు డిజైన్ చేస్తే గత ప్రభుత్వం ప్రజలకు అన్యాయం చేసింది. డబ్బులు ఖర్చు పెడితే ఆ కొరవ ఖర్చు పెట్టుంటే అయిపోయేది.
ఎంతో వేగవంతంగా చేస్తున్నారు. బహుశా రాబోయే 2 monthsలో నెల్లూరు సిటీలో ఫస్ట్ 60 ప్లాంట్లు పూర్తవుతాయి. అవి అయిన తర్వాత నెల్లూరు రూరల్లో కూడా టేకప్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈరోజు 11వ డివిజన్లోను 4వ డివిజన్లోను నేను వచ్చిన ప్రతి వారం వస్తున్నాను. ప్రతి వారం నా చేత 2-3 యాక్చువల్గా ఇవి ఓపెన్ చేయిస్తున్నారు. వాళ్ళు కూడా చాలా బాగా చేస్తున్నారు. దీనికి ఆదాని గ్రూప్ వాళ్ళు కూడా యాక్చువల్గా సపోర్ట్ చేస్తున్నారు. ఇటు మున్సిపాలిటీ ఆదాని గ్రూప్ 2 కలిసి ఈ కార్యక్రమం చేస్తున్నారు. నిజంగా హ్యాపీ. ఈరోజు అదేవిధంగా 47లో ఒక రోడ్డు ఎంతో కాలం నుంచి పెండింగ్ ఉన్న రోడ్డు శంకుస్థాపనకు పోతే దాదాపు 3-4 వేలు వచ్చేసారు. 3-4 వేలు అక్కడ వాళ్ళు వచ్చారు. నాకు అదే ఆశ్చర్యం. ఈరోజు ఇక్కడికి వాటర్ ట్యాంక్ వస్తే ఈరోజు అసలు గుక్క తిప్పుకునేంతమంది వచ్చారు. నిజంగా వాళ్ళ యొక్క అభిమానానికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్నిటికంటే ముఖ్యమైనది దోమల్ని నగరం చేయడానికి 2014-19లో 550 కోట్లతో, సంగం బ్యారేజ్ నుంచి 550 కోట్లతో వాటర్ ప్లాంట్ 2 అవి 85% అయితే గత ప్రభుత్వం ఆపేసింది. అక్కడ కూడా 900 కోట్లు ఖర్చు పెట్టాం 14-19లో. ఆ కొరవ ఖర్చు పెట్టేస్తుంటే 200 కోట్లు చక్కటి వాటర్ అందరికీ వచ్చిండేది. ప్రతి ఇంటి నుంచి వచ్చిన వేస్ట్ అంతా అండర్గ్రౌండ్ వెళ్ళిపోయేది. 200 కోట్లు గత ప్రభుత్వం ఖర్చు పెట్టిన 900 కోట్లు వేస్ట్ అయిపోయింది. ఆ 900 కోట్లు ఎవరిది? ప్రజలు కట్టిన ట్యాక్సులు. కాబట్టి గత ప్రభుత్వానికి పరిపాలన ఎలా చేయాలా, ఆర్థిక వ్యవస్థను ఎలా నడపాలా, ప్రజల అవసరాలు ఏందని తెలీదు. ఎంతసేపటికి ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తామా, ఎవరిని తీసుకుపోయి జైలు వేస్తామా, ఎవరిని కొడతామనే తప్పితే అసలు ఆలోచన లేదు. అయితే ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి 10 లక్షల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం అప్పు చేసేసింది. మీరు కట్టే ట్యాక్స్లన్నీ అప్పులు పోతున్నాయి తీర్చడానికి. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఈ 1 yearలో వాటినన్నింటినీ ట్రాక్లో పెట్టారు. ఇప్పుడిప్పుడే కొద్దిగా ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుంది. అందుకనే గత 6 నెలల నుంచి రాష్ట్రంలోనూ నెల్లూరులోనూ వర్క్స్ టేకప్ చేసాం. దాదాపు నెల్లూరులో ఉన్న అన్ని పార్కులు కంప్లీట్ చేస్తున్నాం. మరొక నెలలో అన్నీ అయిపోతాయి. 54 స్కూల్స్ ఉన్నాయి. ఆ స్కూల్స్ అన్నీ కూడా మోడర్నైజ్ చేస్తున్నాం. అదేవిధంగా అర్బన్ హెల్త్ సెంటర్స్, అంగన్వాడీ, ఎండ్-టు-ఎండ్ రోడ్డు కూడా ఇవాళ యాక్చువల్గా ఒక 1,41,00,000కి టెండర్ ఇచ్చారు. ప్రతి రోడ్డు బ్యాలెన్స్ ఒక అడుగు ఉంది. అది కూడా కంప్లీట్ చేసే స్వీపింగ్ కూడా మనుషులు కాకుండా మొత్తం నెల్లూరు టౌన్ అంతా మిషన్తో స్వీపింగ్ చేసేటట్టుగా ఏర్పాటు చేశాను. ఇవన్నీ కూడా చేయడానికి 1 year పడుతుంది. అందువల్ల నెల్లూరు ప్రజలు నేను ఒకటే చెప్తున్నా, 14-19 లాగా తెలుగుదేశం ప్రభుత్వం కానీ కంటిన్యూ అయ్యి ఉంటే ఇవరకు అన్నీ అయిపోయింది. 5 సంవత్సరాల బ్రేక్తో అనేక వర్క్స్ ఆగిపోయినాయి. అయినప్పటికీ 4 సంవత్సరాలు ఏదైతే ఇంకా 4 సంవత్సరాలు ఉంది, ఈ 4 సంవత్సరాలు ప్రజలకు ఏదైతే మాట ఇచ్చామో తూచా తప్పకుండా అటు సంక్షేమం కానీ అభివృద్ధి పథకాలన్నీ చేస్తామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ.